Hey hi guys, welcome back to our channel. ఈరోజు మన వీడియో ఏంటంటే సైప్రస్కి స్టూడెంట్ వీసా మీద వచ్చి అదే ఆ యూనివర్సిటీ నుంచి వేరే కంట్రీకి చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా అని చెప్పేసి ఈరోజు మన వీడియో. అయితే ఈ సైప్రస్కి స్టూడెంట్ మీద వచ్చి వేరే కంట్రీకి చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ ఉండిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి. అదే సపోజ్ ఇప్పుడు యుక్రెయిన్ కాలేజీకి వస్తే యూకేకి వెళ్ళొచ్చు, మళ్ళీ అమెరికన్ కాలేజీకి వస్తే యూఎస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి వేరే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారు. నాకు స్టూడెంట్స్ కూడా కాల్ చేసి అన్న ఏందన్నా ఇట్లా వేరే కంట్రీకి వెళ్ళొచ్చా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. అయితే నేను కూడా అట్లాగే వేరే కంట్రీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు అలాగే అనుకొని నేను కూడా వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు, కాబడితే దానికి కొంచెం చాలా ప్రాసెస్ ఉండిద్ది. 90% అటెండెన్స్ ఉండాలి, మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ పాస్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకొక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా నువ్వు క్వాలిఫై అయితే అప్పుడు నిన్ను వాళ్ళకి ఇంకా నచ్చితే అప్పుడు నిన్ను యూకే పంపిస్తారు, ఇది యుక్రెయిన్ కాలేజ్ అయితే. ఇదంతా ప్రాసెస్ ఎందుకులే, నాకెందుకులే, ఈ ప్రాసెస్ అంతా నువ్వు చేసేలోపు నీకే ఇసుకు పుట్టిద్ది. ఇది ఎందుకులే మనం ఇంకా నుంచి వేస్ట్ అని చెప్పేసి నీకే ఇసుకు పుట్టిద్ది. నువ్వు రాసి ఇసుకు పుట్టి ఇంకా వెళ్ళటం వేస్ట్లే అని చెప్పేసి నీకే అనిపించిద్ది. ఎందుకంటే నేను ఇక్కడ ప్రీవియస్ ఉన్న స్టూడెంట్లు నేను అడిగాను, ఏంది బ్రో ఇక్కడ నుంచి నేను యూకే వెళ్దాం అనుకుంటున్నా, ఏంది బ్రో దాని ప్రాసెస్ ఏంది బ్రో అని చెప్తే ఇదంతా చెప్పారు. నేను నా ఏజెంట్కి నేను కాల్ చేసి, బ్రో నన్ను ఇట్లా వేరే కంట్రీకి షిఫ్ట్ చేస్తా అన్నావు కదా బ్రో, ఏంటి బ్రో చేస్తా కొంచెం చేయవా బ్రో అంటే నాకేసిన డైలాగ్ ఏంటంటే, నువ్వేమన్నా బిజినెస్ మ్యాన్వా, నీదేమన్నా బిజినెస్ వీసానా అన్న నాకు ఆ డైలాగ్ వేసింది. ఇంకా నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అమ్మ నేను ప్రాసెస్ చేసుకునేటప్పుడు నాకేమో నువ్వు యూకే పోవచ్చు, నువ్వు వెళ్ళిన తర్వాత 3 monthsలో ఆస్ట్రేలియా ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు అట్లా చెప్పేలోపు నేను నిజమైన ఇంక వెళ్ళొచ్చులే అని చెప్పేసి నేను ఇంకా చేసుకున్న తర్వాత నేను అడిగితే అతను నేను ఇక్కడికి రాగానే నువ్వేమన్నా బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి నాకు అన్ని డైలాగులన్నీ వేసాడు. ఎందుకంటే మీరు అట్లా ఎవరన్నా ఏజెంట్లు చెప్తే మీరు అట్లా నమ్మైతే రావద్దు. వెళ్ళొచ్చు, మీకు వెళ్ళాలని ఉంటే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా 90% అటెండెన్స్, సబ్జెక్టులు అన్నీ క్లియర్ చేసుకోవాలి. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఒకటి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ నువ్వు పాస్ అయితే అప్పుడు వాళ్ళకి నచ్చితే మంచి మార్కులు వస్తే వాళ్ళు అప్పుడు యూకేకి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ అయితే చేయరు. అటు వేరే కంట్రీకి వెళ్ళే బదులు ఈ కంట్రీలోనే బాగుండిద్ది. నా సజెషన్ ఏంటంటే, నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఏం బాగోదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. నా తెలిసి ఈ కంట్రీ చాలా బెటర్, తక్కువ కాస్ట్లో రావచ్చు, ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఇయర్స్ కూడా ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఎవరన్నా రావాలనుకుంటే ఆల్రెడీ సెప్టెంబర్ ఇంటెక్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరన్నా అప్లై చేస్తా అంటే సెప్టెంబర్ ఇంటెక్ అని చెప్పేసి మీరైతే ఎవరు నమ్మమాకండి. ఇప్పుడు జనవరి ఇంటెక్ ఓపెన్ అయింది. ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు జనవరి ఇంటెక్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే నేను ఆల్రెడీ పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను అడిగితే జనవరి ఇంటెక్ ఓపెన్ అయింది, సెప్టెంబర్ ఇంటెక్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. అంటే చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను అడిగితే నాకు చెప్పారు. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేరే కంట్రీ పోవాలనుకొని అయితే ఇక్కడికి రామాక. నా ఏజెంట్లు చెప్పే అయితే అసలు నమ్మి అయితే రావద్దు. యుక్రెయిన్ మీరు ఎర్నింగ్ చేసుకోవటానికైతే ఈ కంట్రీ చాలా బెటర్, చాలా. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కంట్రీకి వెళ్ళాలి అని మీకు ఖచ్చితంగా అనుకుంటే స్టూడెంట్ మీద అయితే వెళ్ళరు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు చేసేవాళ్ళు, వర్క్ వీసాలు కానీ లేకపోతే ఏవో ఒకటి వీసాలు చేస్తారు. మీకు నచ్చిన కంట్రీకి యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను చూశాను, నాకు చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా చూశాను. స్టూడెంట్ మీద వచ్చి వర్క్ వీసా వేసుకుని వెళ్ళారు. కాబట్టి ఇంకోటి ఈ స్టూడెంట్ వచ్చి ఆ స్టూడెంట్ మీద ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోవటం అయితే అదైతే నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు. నేను అడిగితే వాళ్ళైతే అది పాసిబిలిటీ కాదు, వేస్ట్, ఆ టైం అంతా వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. వెళ్ళాలి అనుకుంటే ఇక్కడి నుంచి విజిట్ వీసా కానీ
వర్క్ వీసా కానీ అట్లా వేసుకొని వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా ఈ సైప్రస్ గురించి తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద కన్సల్టెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఈ జనవరి ఇంటెక్కి ఈ సైప్రస్ రావాలి అనుకుంటే ఆ కన్సల్టెన్సీకి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏఎస్ ఓవర్సీస్ అని చెప్పేసి గుంటూరులో ఉంటుంది, గుంటూరు బృందావన్ గార్డెన్స్. దీని అడ్రస్ వచ్చేసి ఫస్ట్ లైను. దాని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవి వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.